మనము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో ఉన్న పాదగయ అనే గుడి వద్ద ఉన్నాము. ఈ పాదగయ గురించి తెలుసుకుందాం. ఈ పాదగయని త్రిగయలలో ఒకటి అంటారు. ఈ త్రిగయలు అంటే గయేశ్వరుడు అనే రాక్షసుడిని దేవతలు సంహరించినప్పుడు అతని శిరస్సు భాగము బీహార్లోని గయ అనే ప్రాంతంలో పడింది. ఈ ప్రాంతాన్ని శిరోగయ అంటారు. నడుము ఒరిస్సాలోని జాజ్పూర్లో పడింది. దానిని నాభిగయ అంటారు. పాదాలు ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో పడినాయి. దీన్నే పాదగయ అంటారు. దీనిని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఇక్కడ పెద్దలకు పిండ ప్రదానము, తర్పణ విడుస్తారు. కాశీ వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ చేస్తే కూడా అలాంటి ఫలితమే వస్తుందని ఇక్కడ బ్రాహ్మణులు చెప్తున్నారు. అలాగే ఇక్కడ పరమేశ్వరుడు కుటేశ్వర స్వామి రూపంలో వెలసారు. ఈ క్షేత్రానికి ఎంతో విశేషాలు ఉన్నాయి. అంతేకాకుండా మన శక్తిపీఠాల్లో 18 శక్తిపీఠాల్లో ఒకటైన పురుహూతిక అమ్మవారు కూడా ఇక్కడే కొలువై ఉన్నారు. అంతేకాకుండా దత్తాత్రేయ స్వామిని ప్రతిష్ఠించారు. ఎవరు అంటే దత్తాత్రేయుని అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుని తల్లిదండ్రులు పిల్లల కోసం అని చెప్పి ఎన్నో యజ్ఞయాగాదులు చేసినా వాళ్ళకి పిల్లలు కలగకపోతే దత్తుడు కల్లో కనిపించి ఆమె గర్భంలో తను పుడతానని చెప్పారు. అందుకనే వాళ్ళు దత్తాత్రేయ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ క్షేత్రానికి కూడా ఎంతో విశేషం ఉంది. అలాగే దీనికి దగ్గరలోనే శ్రీపాద శ్రీవల్లభ స్వామి పీఠం కూడా ఉంది. అలాగే ఇంకా ఎన్నో గుళ్ళు ఉన్నాయి. నేను ఇంకో వీడియోలో వాటి గురించి తెలియజేస్తాను. ఇక్కడికి రావటం చాలా ఈజీ. బస్సు, ట్రైన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. రైల్వే స్టేషన్లో దిగితే ఆటోలు ఉంటాయి. అలాగే బస్సు కానీ కార్లో కానీ వస్తే ఇది హైవే మీదే ఉంటుంది. ఈ గుడి పిఠాపురంలో హైవే మీదే ఉంటుంది. చాలా ఈజీగా రావచ్చు.